గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి దేవి అండి. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, నా నేను చదివింది బీటెక్ కంప్లీట్ చేశానండి నేను. మా మదర్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ రమణమ్మ గారు వాళ్ళ అమ్మాయినండి నేను. మీ అందరికీ తెలిసే ఉంటది మాక్సిమం. ఓకే అండి. నేను చదివింది బీటెక్ అండి. అయినా సరే నేను వెస్టీజ్‌ని ఎందుకు టేకప్ చేయాల్సొచ్చింది అంటే, నేను హాస్టల్‌లో చదివేదాన్నండి. హాస్టల్ నుంచి హాలిడేస్‌కి ఇంటికొస్తాం కదండీ! ఇంటికొచ్చే టైంలో ఏమయ్యేదంటే మాకిక్కడ తునిలోని వన్ డే వర్క్‌షాపులు జరిగేవండి. అయితే మా మదర్‌కి ఎప్పటినుంచో ఒక అలవాటుందండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఆమె చేసే ప్రతి పనికి మేము హాలిడేస్‌కొస్తే మమ్మల్ని తీసుకెళ్ళే అలవాటుందండి. సో, అలాగా నన్ను కూడా మా మదర్ ఏం చేశారంటే మీటింగ్‌లో కూర్చోబెట్టేవారండి. అప్పటి వరకు అంటే వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడమని మా మదర్‌కి చెప్పాను గానీ, నేను వెస్టీజ్‌లోకి రాలేదండి. ఎందుకంటే ఎడ్యుకేషన్స్ మీద నేను అలా ఉండిపోయాను. ఎప్పుడైతే ఇక్కడ వన్ డే వర్క్‌షాపులు జరిగావో అప్పుడు అంటే అర్థమయ్యేదండి. నా సబ్జెక్ట్ ఇవ్వడానికి వచ్చే లీడర్స్ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తది అని చెప్పేవారండి. అంటే మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. మాకు నమ్మకమొచ్చిందండి. అండ్ ఇంకోటేంటంటే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇంత బాగా పనిచేస్తదా? అంటే జనానికి ఇంత బాగా యూజ్ అవుతదా? మనందరికీ ప్రివెన్షన్‌గా వాడొచ్చా? అన్న విషయం నాకు మీటింగ్స్ అటెండ్ అయితే అప్పుడు అర్థమైందండి. అలా నేను మీటింగ్స్ విన్నప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్తారు కదండీ! బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నాకొక్కటే అర్థమయ్యేదండి. స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా నాకు 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్పేవారండి. అప్పుడు అనుకున్నాను ఇంత చదివి మనం బీటెక్ చదువుతున్నాం. బయట ఉద్యోగానికెళ్తే 10,000, 20,000 వస్తాయి. ఇంతకన్నా ఎక్కువ రాదు. ఫ్యూచర్ చూస్తే ఆగిపోద్ది. సో, నేను ఏదేదో వెస్టీజ్‌నే టేకప్ చేస్తే బావుంటది కదా! నాకు కూడా మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవచ్చని ఏం చేశానంటే, నేను చదువుతున్నప్పుడే మా మదర్‌ని నాకు ఐడీ ఏసేమన్నానండి. వెయ్యను అని అన్నారు. "వెయ్యమ్మా నువ్వు నేనొచ్చి బిజినెస్ చేసుకుంటాను. నీ కింద ఒక లెగ్ వేసుకోనను" అని బలవంతంగా నా ఐడీ నేనే వేయించుకున్నానండి. ఏయించుకొని అప్పుడు నాకు పింపుల్స్ చాలా ఎక్కువుండేవండి. ఎందుకంటే మేముండేది పొల్యూషన్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా అండి. చాలా ఓవర్‌గా పింపుల్స్ ఉండేవి. అందులోనూ ఆయిలీ ఫేస్. నేను పింపుల్స్‌కి ఫేస్ వాష్ ఒకటే వాడానండి. అంటే ఇంత క్లారిటీగా ఇవి వాడొచ్చు పింపుల్స్‌కి అన్న విషయం నాకు ఎవరు చెప్పలేదు. సో, నేను పింపుల్స్‌కి ఫేస్ వాష్ ఒకటి, ఫెయిర్‌నెస్ క్రీమ్ ఒకటి యూజ్ చేసేదాన్ని. అలాగే నాకు డైజెషన్ ప్రాబ్లమ్ అండి. నిజంగా ఎంత కంప్లెయింట్‌తో ఫేస్ చేసేదాన్నంటే, మా మదర్‌ని టాబ్లెట్లు తెమ్మనేదాన్నండి నేను మోషన్‌కి అవ్వడానికి. అంటే ఇంత డైజెషన్ ప్రాబ్లమ్ హాస్టల్‌లో ఫుడ్ అనేది మొత్తం కల్తీ. ఆహ్, అంటే హాస్టల్ జాయిన్ అవ్వకముందు ఒకలా చెప్తారు. వెళ్ళిన తర్వాత ఇంకొకలా ఉంటది కదండీ! అలా నాకు మోషన్ ప్రాబ్లమ్ అనేది అటాక్ అయిందండి. దానివల్ల నేను ఓన్లీ చారు తప్ప ఇంకా ఏమీ వేసుకునే అవకాశం లేకుండా అయిపోయిందండి. నేను ఏం తిన్నా కూడా నాకు చాలా అన్‌ఈజీగా, కోపంగా, ఇరిటేట్‌గా ఉండేదండి. చిరాకొచ్చేసేది నా మీద నాకే. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ఉంటే అటువంటి సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సొస్తదండి. అలాంటి క్రమంలో నేనేం చేశానంటే ఇక్కడ తునిలోని సుధాకర్ నండి. అప్పుడు విన్నానండి నేను కాంబోయేటిక్స్, అలోవెరా వాడితే ఆ కంప్లెయింట్ క్యూర్ చేసుకోవచ్చని విన్నాను. నేను ఏం చేశానంటే, వెంటనే కాంబోయేటిక్స్, అలోవెరా నేను తీసుకొని పట్టుకువెళ్ళి వాడానండి. నిజంగా చెప్తే నమ్మరండి. వారం రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చిందండి నేను సిక్స్త్ క్లాస్‌లో మానేశానండి అయిన తర్వాత నేను ఎగ్ తిన్నానండి. టెస్ట్ చేసుకున్నానన్నమాట. పని చేస్తుందా లేదా అని. నిజంగా సూపర్ రిజల్ట్ వచ్చిందండి. నాకనిపించింది అయితే బోలెడు మంది గ్యాస్ట్రిక్‌తో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇది ఇలానే పనిచేస్తది కదా! సరే అని చెప్పానండి. అనుకున్నాను నాకు నేనే. ఈ ఈలో మా మదరు స్టార్ డైరెక్టర్ అయ్యారు. కార్ తీసుకుంటారు అన్నారు. మనందరం వెస్టేజ్‌లో అంటే అందరము ఈ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత మనకి కనిపించేది ఎవరండి? ఎవరికి చెప్పాలనిపిస్తది? మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి చెప్పాలనిపిస్తదండి. మరి రిలేటివ్స్‌కి టచ్ చేయడానికి ఆల్రెడీ మా మదర్ వెస్టీజ్ చేయడం వల్ల నేను రి రి వెళ్ళలేదండి.
అందరికీ చెప్పేసారు కాబట్టి, నేనొచ్చేసి మా ఫ్రెండ్స్‌కి చెప్పానండి. బీటెక్ ఫ్రెండ్స్‌కి. చెప్తే వాళ్ళందరూ అన్నారు, "దేవి ఇలాంటివన్నీ బోలెడు కంపెనీలొచ్చాయి. ఎంతో మంది చేసి వదిలేసారు. ఎందుకు దేవి నీ కెరియర్‌ని పాడు చేసుకోకు. నువ్వు చక్కగా కోచింగ్ తీసుకొని జాబ్ చెయ్యు" అని నాకే తిరిగి సజెషన్స్ ఇచ్చారండి. అయితే నేనన్నాను, "మా మదర్ కార్ లాంచింగ్ జరుగుతది ఏప్రిల్ నెలలోని. చూడండి అంటే నిజంగా కారొస్తదా? వచ్చిన తర్వాత అన్నారండి. నిజంగా ఫోటో తీసుకొని ఎళ్ళానండి. ఎందుకంటే కారేసుకొని వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోయారప్పుడు. ఫోటో తీసుకొనొచ్చి ఇదిగోండి కారు చూడండి మేము కూడా ఉన్నాం. ఇది మాదే కారు అని చెప్తే, అవునా దేవి చూద్దాము అని అన్నారండి. నిజంగా అండి నేనంటాను వెస్టీజ్ పరిచయం అవ్వాలన్నా అదృష్టం ఉండాలని నేనంటానండి. ఎందుకు అంటే అదృష్టం లేపోతే పరిచయం అవ్వడం కూడా చాలా కష్టమండి. అదృష్టం ఉండాలండి వెస్టీజ్ పరిచయం ఆ పరిచయం అయిన దాన్ని అర్థం చేసుకొని మన లైఫ్‌లోకి వెస్టీజ్‌ని ఇన్వైట్ చేయాలండి. నిజంగా ఎవరైతే వెస్టీజ్‌ని ఆహ్వానిస్తారో వాళ్ళు డెఫినెట్‌గా చాలా అదృష్టవంతులండి. ఎందుకు అంటే మనము ప్రొడక్ట్ ఇప్పుడు చాలా మంది ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అని చెప్తారండి. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రివెన్షన్‌గా చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తాయండి. ఎందుకు అంటే చూడండి లేడీస్ ఆహ్, మన ఇంట్లో బండుంటది కదా! బండి, కారు ఏదో ఒకటుంటది. దాన్ని సర్వీసింగ్‌కి ఇవ్వలేదనుకోండి పని చేస్తదా? పని చేస్తది. కొంతకాలం పనిచేస్తది. తర్వాత బోర్‌కొచ్చేసి దానికి డబుల్ అమౌంట్ ఖర్చు పెట్టుకోవాల్సొస్తది. పార్ట్స్ అన్నీ పాడైపోతాయి. అవునా కదండీ! మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనకిచ్చిన బాడీ ఉంది కదండీ! దీన్ని ఏ రోజైనా సర్వీసింగ్‌కి ఇచ్చామండి? ఒక్కసారి ఆలోచించండి. మన హార్ట్ ఎలా ఉంది? దాన్ని సర్వీసింగ్‌కి ఇచ్చామా? బ్రెయిను, లివరు, కిడ్నీస్ వీటిలిని ఎవరినైనా సరే మన లంగ్స్ వీటిని ఏటిని కూడా మనం సర్వీసింగ్‌కి ఇవ్వలేదండి. అంటే మరి సర్వీసింగ్ ఇవ్వకపోతే మనం కొన్న రూ. 1,00,000 బండే సర్వీసింగ్ ఇవ్వకపోతే అంత డ్యామేజ్ అయ్యి దాన్నంత ఖర్చు పెట్టుకుంటది కదండీ! మరి మన బాడీని సర్వీసింగ్‌కి ఇవ్వకపోతే ఇంకెంత ఖర్చవుతదో ఒక్కసారి ఆలోచించండి లేడీస్. ఇప్పుడు నేనేమంటానంటే ప్రివెన్షన్‌గా హార్టు, బ్రెయిను, లివరు, కిడ్నీస్ వీటి కోసం మనకి కొన్ని కేటగరీస్ ఉన్నాయి. ఇవి వాడుకుంటే మనకి ప్రివెన్షన్‌గా చాలా బావుంటాయండి. అయితే మా ఫ్రెండ్స్ అందరికి నిజంగా చెప్తున్నానండి. నా క్లాస్‌మేట్స్ 30 మెంబర్స్ అండి. 30 మెంబర్స్‌కి నేను చెప్పానండి. నేను ప్రివెన్షన్‌గా వాడండి. మా మదర్‌కి ఇలా తగ్గాయి అని నేను 30 మెంబర్స్‌కి చెప్పానండి. ఒక్కళ్ళకి కూడా మానేయలేదండి. అందరికీ చెప్పాను. అయితే వాళ్ళెవ్వరు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ నమ్మారు గానీ, మన ప్రొడక్ట్‌ని నమ్మలేదండి. ఎందుకంటే, వాళ్ళకి తెలుసు నేను ఏ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేశానో. అది అని. అయితే మనిషికంటూ కొంచెం ఇగో అడ్డొస్తది కదండీ! మరి మేబీ దానివల్ల నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారేమో! మేబీ నా ప్రొడక్ట్‌ని కూడా తీసుకోలేకపోయారు. మన ప్రొడక్ట్ వెస్టీజ్‌ని. నిజంగా లేడీస్ మా ఫ్రెండ్స్‌లోనే నేను బీటెక్‌లో చదువుతున్నప్పుడే ఒక ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీకి స్టంట్ పడిందండి. స్టంట్ పడి చాలా బాధపడ్డారు. నేను చెప్పాను, ఫ్లాగ్సైలు ముందే వాడుకోమని నేను చెప్పాను కదా! వాడితే మనకి ప్రాబ్లమ్ రాదు కదా! అన్నానండి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో కూడా కలిసింది. చెప్పానండి. హ్మ్. మీ పేరెంట్స్‌కి, అమ్మకి వాడించు. ఎందుకంటే అందరం ఫ్రీడము, సన్‌ఫ్లవర్ ఇవన్నీ వాడిన వాళ్ళమే, ఫాస్ట్ ఫుడ్‌లు తినేవాళ్ళమే అని చెప్పానండి. కానీ నిన్నే గ్రూప్‌లో వచ్చిందండి. వాళ్ళ మదర్‌కి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందనొచ్చింది. అలాగే హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్‌లో ఉన్నారనొచ్చింది. అంటే వింటే ఎంత బాధాకరమండి అది. అంటే ఆ ఫ్యామిలీకి ఎంత ఎర్నింగ్ సంపాదించే వాళ్ళకి ఎంత కష్టమండి. అందుకే చెప్తానండి 20 ఇయర్స్ దాటిందంటేనే క్రిల్లెలు వాడండి. వాడితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఫ్యామిలీతో వాడితే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తారండి అందరూ కూడా. అందుకనే వాడండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్ని కేటగరీ ప్రొడక్ట్స్ 6 నెలలకొకసారన్నా వాడి చూడండి. మన బాడీని సర్వీసింగ్ చేసుకొని మంచి ఆరోగ్యాన్ని తీసుకోవచ్చండి. ఓకేనండి. అలా నాకు కూడా క్రిల్ ఆయిల్ చాలా యూజ్ అయిందండి. 15 మినిట్స్‌లో రిజల్ట్ వచ్చిందండి. నిజంగా
అది హ్మ్. మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు హార్ట్ దగ్గర నుంచి ఈ 2 ఫింగర్స్ కూడా నరం లాగేస్తుందండి. వారం రోజులు బాధపడ్డాను. నా టీమ్‌లోనే భాగ్య మేడం అని ఒక మేడం ఉంటారని మీటింగ్‌లో కలిసాం మేమిద్దరం. అంటే మీటింగ్‌కి వెళ్ళాము. వస్తుండగా బస్‌లో ఏడుస్తుంటే, "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" "ఇలా జరిగింది మేడం" అంటే, "అయితే క్రిల్ ఆయిల్ వేసుకోవచ్చు కదమ్మా! అందరికీ చెప్తావు కదా!" అన్నారండి. అంటే నాకు తెలిసిందేంటంటే క్రిల్ ఆయిల్ మేబీ 30 దాటితే వేసుకోవాలేమో, నాకు కాదేమో అనుకున్నాను. అందుకే వాడలేదు. అందుకని నేనేం చేశానంటే వెంటనే తుని వెస్టీజ్ ఆఫీస్‌కొచ్చేసామండి. వచ్చేసి వెంటనే క్రిల్ ఆయిల్ కొనుక్కున్నానండి. క్రిల్ ఆయిల్ కొనుక్కొని వెంటనే క్యాప్సూల్ వేసుకున్నాను. వేసుకున్న 15 మినిట్స్‌కి చెప్తే నమ్మరండి, 15 మినిట్స్ పడుకున్నానంతే. నిజంగా ఇప్పటికి కూడా పెయిన్ ఎక్కడికెళ్ళిపోయిందో కూడా తెలీదండి. అంత రిలీఫ్ ఇచ్చిందండి నాకు. అందుకే నాకు క్రిల్ ఆయిల్ అంటే చాలా ఇష్టం. నేను ప్రతి ఒక్కరికి కూడా క్రిల్ ఆయిల్ షేర్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పర్సన్ కూడా కుటుంబానికి చాలా అవసరమండి. అందుకనే నేను క్రిల్ ఆయిల్ షేర్ చేస్తాను. నా 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 మాటలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. దానికి సారీ అండి. కానీ నిజం మాత్రం అదేనండి. అందుకనే క్రిల్ ఆయిలు, ఫ్లాక్స్ ఆయిలు, ప్రో కార్డ్, లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, రెస్పో కేర్ ఇవన్నీ కూడా మనమందరం వాడుకోవచ్చండి. వాడి ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఈ క్రమంలో నేను బిజినెస్‌ని టేకప్ చేశాను కదండీ! టేకప్ చేసిన తర్వాత నిజంగా నాకు చాలా రిజెక్షన్స్ వచ్చాయండి. ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయంటే చెప్పలేకపోయేదాన్ని. ఎందుకంటే అట్‌లీస్ట్ ఫీల్డ్‌కెళ్తే ఒక్క పేస్ట్ కూడా స్ ఆహ్, ఎదుటి వ్యక్తికి నేను ఒప్పించవడం చాలా కష్టమయ్యేది. ఎందుకు అంటే నాకు ఫస్ట్ ఏంటంటే టోటల్‌గా నా బీటెక్‌లో ఉన్న సబ్జెక్ట్స్, ఇక్కడున్న వెస్టీస్ కాన్సెప్ట్ డిఫరెంట్ అండి. నాకు ఫస్ట్ తెలుగు మాట్లాడడం వచ్చేది కాదండి. ఈ తెలుగు అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది మొత్తం మాట్లాడాలంటే నోరు తిరిగేది కాదు. సో, నాకు రిజెక్షన్స్ ఎక్కువొచ్చేవి. తెలుగు దగ్గర తడబడిపోయేదాన్ని. అలాగే నేను చెప్పడం వచ్చేది కాదండి. ఆ తర్వాత నాకర్థమైందేంటంటే ఫస్ట్ నేనంటూ న్ ను వెస్టీజ్‌కి కరెక్ట్‌గా నేనంటూ మౌల్డ్ అయితే అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను వెస్టీజ్‌ని చేయగలను. లేకపోతే నా వల్ల అవ్వదు అని చెప్పేసి సబ్జెక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. ప్లాన్ చెప్పానండి. ప్లాన్ కూడా నేర్చుకున్నాను నేను. రవి సార్ దగ్గర కూర్చొని ప్లాన్ నేర్చుకున్నానండి. ప్లాన్ నేర్చుకున్న తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ మా మదర్ ఫీల్డ్ వర్క్ వెళ్తే నేను కూడా వెనకాల వెళ్ళి ఆమె ఎలా చెప్తున్నారు, బుక్‌ని ఎలా చెప్తున్నారు అన్నీ నేర్చుకొని నేను అలా నాలెడ్జ్‌ని కొంచెం కొంచెంగా మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ మాక్సిమం మీటింగ్స్‌కి అటెండ్ అయ్యానండి. మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి నేను సబ్జెక్ట్ తీసుకున్నాను. నిజంగా మన ఏరియాలోనే రాజమండ్రిలోని, ఖమ్మంలోని ఇలాగే కొన్ని కొన్ని ఏరియాస్‌లో మీటింగ్స్ జరుగుతున్నాయంటే బూట్ క్యాంప్ అంటే బూట్ క్యాంపా? రూ. 1000 టికెటా? బాబోయ్! రూ. 1000 ఉంటే దేనికన్నా యూజ్ అవుతాయని అనుకుంటారండి. కానీ నేను ఫస్ట్ టైమ్ అండి శ్రీశైలం బూట్ క్యాంప్‌కి 2500 టికెట్ పెట్టుకొని 200 దారి ఖర్చులు పెట్టుకొని తెలియని వ్యక్తులతో వెళ్ళానండి. నేను నిజంగా ఆ రోజు వెళ్ళడం నాకు ప్లస్ అయింది. ఎందుకంటే శిక్షావల్లి సార్ చెప్పిన మీ పేరెంట్స్ కోసం జాబ్ చేయండి. మీ భవిష్యత్తు కోసం వెస్టీస్ చేయండి అని చెప్పారు. నిజంగా అప్పుడే నేను ఇంకా బాగా కమిట్ అయ్యానండి వెస్టీస్‌కి. కమిట్మెంట్ తీసుకొని ఏదేమైనా సరే నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఇందులో నేను మంచి ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసుకోవాలి నాకంటూ అని గోల్ పెట్టుకొని పనిచేశానండి. నేను ఒకటే పని చేశానండి. నేను ఎక్కడికెళ్ళినా సరే అలా నాకు కొంచెం టీమొచ్చి టీమొచ్చిన దాన్ని నేను ఫాలో అప్ చేసుకొని నిలబెట్టుకున్నాను. అలా చేసుకున్నానండి. ఈరోజు నేను అమ్మాయినైనా సరే ఇంకా పెళ్లి కాలేదండి నాకు. మ్యారేజ్ అవ్వకపోయినా సరే నేను ఏ ఊరైనా సరే సింగిల్‌గా వెళ్ళే అలవాటు చేసుకున్నానండి నేను. నిజంగా దానికి మా పేరెంట్స్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. వెళ్ళేటప్పుడు ఫోను చేస్తానండి. దిగానని చెప్తాను. మళ్ళీ రిటర్న్ అయ్యే రోజు వరకు నాకు ఫోను కాల్ కూడా రాదండి. నేను నిజంగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. నా మీదున్న నమ్మకం అండి వాళ్ళకి. దానికి నేను నిజంగా అదృష్టవంతురాలిని. ఫీల్డ్ వర్క్ వెళ్ళానంటే 3 డేస్, 4 డేస్ అలా ఉండిపోయి నేను ఫీల్డ్ వర్క్ చేసుకుంటాను. ఫీల్డ్ వర్క్ చేసుకొని టీమ్‌ని గ్యాదర్ చేసుకుంటానండి. ఈరోజు నా టీమ్ అంతా నాకన్నా పెద్దవాళ్ళండి. అందరూ వయసులో పెద్దవాళ్ళే. నేనే చిన్నదాన్నండి. నాకన్నా మాక్సిమం ఇద్దరో, ముగ్గురో చిన్నవాళ్ళుంటారండి. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు. చేస్తారండి. దాన్ని బట్టి నాకర్థమైందంటే వెస్టేజ్‌లో రెస్పెక్ట్ దొరికిందండి నాకు. మరి రేపొద్దున్న నేను ఒకవేళ వెస్టేజ్ కాకుండా జాబ్ చేస్తే నాకెవరైనా రెస్పెక్ట్ ఇస్తారండి? నా ఆఫీస్ మాత్రం అంటే నేను పని చేసే ఆఫీస్ వరకే నాకు రెస్పెక్ట్.
అక్కడ కూడా రెస్పెక్ట్ ఉండదండి. పేరు పెట్టే పిలుస్తారు. ఎక్స్‌ట్రా వర్క్ చేస్తే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కూడా సాలరీ ఏం పెరిగిపోదు. అండ్ నా సాలరీ వచ్చింది నా ఫ్యామిలీకి కూడా ఇచ్చేంత కూడా రాదండి నాకు. ఎందుకంటే అక్కడ ఇచ్చేదే చాలా తక్కువ. దాన్నే మనము రూమ్ రెంట్‌లు కట్టుకోవాలి. మనం తినడానికి యూజ్ చేసుకోవాలి. అదే వెస్టీజ్ అనుకోండి రెస్పెక్ట్ ఉంది, ఆరోగ్యం ఉంది. ఆదాయాన్ని నలుగురికి ఇవ్వచ్చు. మంచి పేరు సంపాదించుకోవచ్చు. మనకంటూ ఒక, ఒక పేజీని క్రియేట్ చేసుకోవచ్చండి వెస్టీజ్. అలా నేను నేర్చుకున్న ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల నాకు కొంచెం టీమ్ అనేది ఏర్పడిందండి. ఆ టీమ్‌కి నేను ప్లాన్ ఎలా చెప్తాను అనేది నా టీమ్‌కి నేను ప్లాను అప్పుడు, ఇప్పుడు ఒకేలా చెప్తానండి. ఎందుకు అంటే నేను నేర్చుకున్నాను. రవి సార్ దగ్గర ప్లాన్ నేర్చుకొనే నేను చెప్పానండి. ఎందుకు అంటే చూడండి లేడీస్ ఇప్పుడు 20 సంవత్సరాలు చదివితేనే ఉద్యోగం వస్తదో లేదో కూడా గ్యారంటీ రాదండి. 20 సంవత్సరాలు తర్వాత ఉద్యోగం చేయడం కోసం 20 సంవత్సరాలు చదువుతామండి. మరి 3 తరాల భవిష్యత్తు కోసం జస్ట్ 1 ఇయర్ నేర్చుకొని బిజినెస్ చేసి 3 సంవత్సరాలు కష్టపడి నిలబడితే ఇందులో బిజినెస్ చేస్తే మరి 3 తరాల ఇన్‌కమ్ చక్కగా తీసుకోవచ్చు కదండీ! దానికోసం 1 ఇయర్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, సబ్జెక్ట్ తీసుకుంటూ, ఫీల్డ్ వర్క్ చేస్తే మనకి సబ్జెక్ట్ రాదంటారా? అంటే రూ. 10,000 ఉద్యోగం కోసమే 20 సంవత్సరాలు చదువుతాం కదా! మరి లక్షలు, లక్షలు తీసుకునే దాని కోసం 1 ఇయర్ నేర్చుకోవడంలో తప్పు లేదు కదండీ! ఒక్కసారి నేర్చుకోండి లీడర్స్ ప్రతి దగ్గర. స్క్రీన్ షేర్ చేస్తానండి. 1 మినిట్ అండి. ఈరోజు నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తానండి. వెల్కమ్ అండి అందరికి. సార్ నా వాయిస్ ఆడిబులేనా సార్? యెస్ మ్యామ్. ఇట్స్ క్లియర్. ఓకే సార్. మొబైల్ కొంచెం అర్జెంట్‌గా చేస్తారా? టర్న్ చేస్తే మాకు పెద్దగా కనిపిస్తది. రైట్ చేయండి. ఓకేనా సార్? ఇంకా లేదండి. ఇంకా టర్న్ కరెక్ట్‌గా అవ్వదు. ఉందా సార్? ఓకే. 1 మినిట్. ఓకే మ్యామ్. డన్. ఓకే సార్. ఓకే మ్యామ్. స్టార్ట్. ఓకే సార్. వెల్కమ్ అండి అందరికి కూడా హార్ట్‌లీ వెల్కమ్ అండి. చూసారా లీడర్స్ మన గ్రేట్ మేనేజ్‌మెంట్ అండి. నిజంగా ది విజనరీ మేనేజ్‌మెంట్. అంటే చూడండి లీడర్స్ ఒక విజన్ ఉన్న మేనేజ్‌మెంట్ అండి. ఆషామాషి మేనేజ్‌మెంట్ కాదు. నిజంగా ఈ ముగ్గురు మొన్న వి20కి వి20కి హైదరాబాద్ వచ్చారండి. నిజంగా ఆ ముగ్గురు వస్తే జనము మీద పడిపోయేవారండి. ఎందుకు అంటే కనిపించని దేవుడు ఎలా ఉంటారో తెలీదు గానీ, కనిపించే దేవుళ్ళండి వీళ్ళు ముగ్గురు కూడా. మనం ఒకసారి ఉన్న ప్లేస్ నుంచే థాంక్స్ చెప్పండి లీడర్స్. థాంక్ యూ అండి. నిజంగా గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ పెట్టకపోతే మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గవండి. ఎందుకు అంటే 4 సంవత్సరాలు బాధపడ్డ మోకాళ్ళ నొప్పులు 6 నెలల్లో తగ్గాయి అంటే నిజంగా మన ప్రొడక్ట్ యొక్క పనితీరండి మొత్తం. దానికి వెస్టీజ్ మేనేజ్‌మెంట్‌కి మేమెప్పుడు కూడా రుణపడి ఉంటామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అలాగే మన కంపెనీ యొక్క విజన్ అండి. కంపెనీ విజన్ అండి. విజన్ ఏంటి? టు హెల్ప్ ఎ పీపుల్ లైవ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకనామికల్‌గా అంటే ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే అమ్మేవాడు ఎప్పుడు బాగుంటాడండి. డీమార్ట్ పెట్టినోడు వె బోలెడన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసేస్తున్నారండి. మరి డీమార్ట్ పెట్టినోళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు కదండీ! మరి అందులో కొనుక్కున్న మనము ఎప్పుడైనా ఎదిగామండి? అంటే ఆర్థికంగా ఎదుగుదలొచ్చిందా మనకి? ఒకసారి ఆలోచించండి. లక్కీ పెడుతున్నారు. లక్కీ షోరూమ్, అలాగే సీఎంఆర్ వీళ్ళందరూ అమ్ముతున్నారు మనకి. అమ్మితే మనం కొనుక్కుంటున్నాం. మరి అమ్మితే కొనుక్కుంటున్నాం కదా! వాళ్ళు ఎదుగుతున్నారా? మనం ఎదుగుతున్నామా? అన్నది ఒక్కసారి ఆలోచించండి. కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అమ్మేవాడు కాదు, కొనుక్కున్నవాడు కూడా ఆరోగ్యంగా, ఆదాయంతో తన అంతట తాను తన కాళ్ళ మీద తాను నిలబడాలి. ఎకనామికల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్.
అన్ని దేశాల్లో కన్నా ఎక్కువ నిరుద్యోగం ఎక్కడుందంటే మన భారతదేశంలోనే ఉందండి. మన భారతదేశంలోనే పేదరికం ఉందండి. మరి అదే మన కంపెనీ అండి. మన భారతదేశం కంపెనీ అండి. దీన్ని మనం టేకప్ చేస్తే మరి అన్ని దేశాలతో పాటుగా మనం కూడా ఈ కంపెనీ ఈ కంపెనీని టేకప్ చేయడం వల్ల మనకి ఏమవుతుందండి, ఎకనామికల్ గా ఇండిపెండెంట్ అవుతామండి. చూడండి లేడీస్, మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీ బంగ్లాదేశ్, నేపాల్, యుఏ, ఫిలిప్పీన్స్, ఘానా, సౌదీ అరేబియా ఇలా కొన్ని ఇంకా ఉన్నాయండి. ఇంకా ఇలా కొన్ని దేశాల్లో ఫస్ట్ టైం అండి ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మన దేశం ప్రోడక్ట్ ఇతర దేశాలకి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం అండి మన దేశం ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ గా వెళ్ళిందండి. అంటే అర్థం ఏంటంటే మనది ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అండి. 1 minute అండి, సారీ లేటెస్ట్. మన దేశం ప్రోడక్ట్ అండి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అండి. ఆలోచించండి లేడర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియన్ ప్రైస్ అండి. అంటే ప్రతి భారతీయుడు కొనుక్కునేలా ఉంటదండి మన ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఓకేనా లేడర్స్? గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా మనం ఎక్కడైనా ఇప్పుడు డిమార్ట్ లో కొనుక్కున్నాం అనుకోండి, జస్ట్ అక్కడున్న మనకి డిస్కౌంట్ అంటే 1% 2% డిస్కౌంట్ ఇస్తారండి. ఆదాయాన్ని అయితే ఇవ్వరండి. కానీ మన కంపెనీ చూడండి లేడర్స్, ఎంత గ్రేట్ అంటే ఒకప్పుడు తనకొచ్చే 100% షేర్ లో 60% ఇచ్చేదండి. ఇప్పుడు ఎక్స్ట్రా 5% 65% షేర్స్ ఇచ్చి 35% మాత్రమే కంపెనీ తీసుకుంటుందండి. అంటే ఒక్కసారి ఆలోచించండి లేడర్స్, ఈ ఈ ఇయర్ 2023 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న లీడర్స్ యొక్క చెక్స్ చూడండి, అమాంతంగా పెరిగాయే తప్ప తగ్గలేదండి ఎక్కడ. అంటే మన కంపెనీ యొక్క షేర్స్ లో మనకి పార్ట్నర్షిప్ ఎక్కువ ఇచ్చిందండి. ఓకేనా? ఓకేనా లేడర్స్? మన కంపెనీ యొక్క సక్సెస్ ప్లాన్ అండి. చూడండి, 9 ఇన్కమ్స్ అండి, 9 రకాల ఆదాయాలు. ఒకటి ఒకటి 10 to 20% అండి సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అండి. మంది సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటే కొనుక్కున్న దాని మీద తగ్గింపండి. రెండో ఇన్కమ్ ఏంటంటే అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అండి. అంటే పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. మన కింద వాళ్ళు కొనుక్కున్న దాని మీద వచ్చిన గ్యాప్ కమిషన్ ని అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే పీవీలన్నీ యాడ్ అవుతాయి, కానీ ఏ నెల పీవీలు ఆ నెలకే అమౌంట్ ఇస్తారు, గ్యాప్ కమిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 12% లో ఉండి మన కింద ఉన్న టీము 8% లో ఉంటే 8 కి 12 ఉన్న మధ్యలో గ్యాప్ ని కమిషన్ అంటారండి. గ్యాప్ కమిషన్ మనకి ఇస్తారండి. వెస్టీజ్ లో స్టార్టింగ్ లో డబ్బులు రావండి. మనకి గ్యాప్ కమిషన్ అంటే ఎంత ఉంటదంటే 300, 400, 500 ఉంటాయండి. ఒక్కసారి ఆలోచించండి లేడర్స్, ఇన్ని సంవత్సరాల నుంచి బయట కొనుక్కుంటున్నాం కదా, ఎవరైనా సరే కమిషన్ అన్నా ఇచ్చారండి మనకి? ఎంఆర్పి టు డిపి ఇవ్వలేదండి. అలాంటిది మన కంపెనీ స్టార్టింగ్ నుంచి కొనుక్కున్నప్పటి నుంచి కూడా ఇస్తుందండి. మూడోది ఏంటంటే డైరెక్టర్ బోనస్ అండి. సారీ అండి, ఇది అక్కడికి వెళ్ళాలి. మూడోది ఏంటంటే డైరెక్టర్ బోనస్ అండి. ఇది బ్రాంజ్ డైరెక్టర్ నుంచి చూడండి లేడీస్, ఇది సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అండి. సేవింగ్ ఆన్ కన్జంప్షన్ చూడండి, ఎంఆర్పి 120 రూపీస్ ఉన్నది 20 రూపాయలు తగ్గి 100 రూపాయలకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి వస్తుందండి. అంటే కొనుక్కున్న దాని మీద మనకి 10 to 20% డిస్కౌంట్ ఉంటుందండి. మూడోది చూడండి, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. మనం మన కింద ఉన్న వాళ్ళు దాంట్లో వచ్చిన గ్యాప్ కమిషన్ అండి. నాలుగోది డైరెక్టర్ బోనస్ అండి. ఇది ఇది డైరెక్టర్ బోనస్ అండి. డైరెక్టర్ బోనస్
డైరెక్టర్ బోనస్ అండి ఇది. ఇ- ఇదేంటంటే మనకి బ్రాంజ్ అండ్ అబోవ్ నుంచి ఇస్తారండి. అంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఎవరైతే 16% వచ్చి 2001 పీవీ సింగిల్ మంత్ లో చేస్తారో వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. 16% వచ్చేసి 1000 పీవీలో చేస్తే వాళ్ళని బ్రాంజ్ అంటారండి. 16% వచ్చి ఎవరైతే 2000 చేస్తారో వాళ్ళని మ్యామ్ బ్రాంజ్ మొబైల్ అంటారు. నార్మల్ గానే పెట్టి చెప్పండి మేడం. అసలు పైది నేమ్ కట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గానే కనిపిస్తుందా చెప్పండి. కనిపిస్తుందా సార్? ఓకే మ్యామ్. డన్. అలానే చెప్పండి. పర్వాలేదు. ఓకే సార్. బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. ఎవరైతే 15% 5500 పీవీలు చేసి 2001 పీవీ చేస్తారో వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. అంటే బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఫస్ట్ కండిషన్ వాళ్ళు 16% అయి ఉండాలండి. రెండో కండిషన్ సింగిల్ మంత్ లో 2001 పీవీ చేసిన వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ గా అంటారండి. అంటే ఈ రెండాటిలో ఏ కండిషన్ ఒకటి చేయకపోయినా వాళ్ళని బ్రాంజ్ అనరండి. ఓకేనా లేడీస్? అలా మనకి డైరెక్టర్ బోనస్ అండి 15% బ్రాంజ్ అంటే అబోవ్ అంటే బ్రాంజ్ నుంచి డియూసిడి వరకు మన కిందన జరిగే బ్రాంజ్ డైరెక్టర్ యొక్క బోనస్లు మనం చేసే బిజినెస్ ని బట్టి కమిషన్ ఇస్తదండి. దాన్నే పార్ట్నర్షిప్ ఇస్తదండి. చూడండి, ముందుది కమిషన్, ఇది పార్ట్నర్షిప్. అంటే వన్స్ బ్రాంజ్ అయ్యామా కంపెనీలో మనకంటూ ఒక పార్ట్నర్షిప్ వస్తదండి. పుష్ప సినిమాలో చూడండి, మా అల్లు అర్జున్ కి 5 లక్షలు 5 లక్షలు ఇస్తానంటే ఒప్పుకోడు. కానీ 4% ఇస్తాను అంటే ఒప్పుకుంటారు. అంటే షేర్ అంటే పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ ని బట్టి ఉంటది లేడీస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. మన కంపెనీ ఏమంటుందంటే ఎవరైతే మీరు చేసే బిజినెస్ కన్నా ఎక్స్ట్రా ఒక 10,000 బిజినెస్ చేస్తారో వాళ్ళకి నేను అదనంగా 3% ఇన్కమ్ ఇస్తానని 2018 లో అనుకుంటండి పెట్టారు. ఇది కంపెనీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి ఈ ఆఫర్ పెట్టారండి. అదనంగా 3% అంటే ఇప్పుడు ఒక బ్రాంజ్ ఉన్నారనుకోండి, యాక్చువల్ గా 2000 చేస్తే అయిపోద్దండి. అదనంగా ఇంకో 600 చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తది. అంటే ఇప్పుడు మామూలు 2000 చేస్తే 3000, 4000 వస్తది. అదే అదనంగా బోనస్ ఎక్స్ట్రా టీమ్ బిల్డింగ్ తో చేస్తే 8000 టు 10,000 చెక్ వస్తదండి. అదే సిల్వర్ అనుకోండి 2100 చేయాలండి. గోల్డ్ అనుకోండి 1000 పీవీ సారీ 1800 అంటే సిల్వర్ గా 1800 చేసేది 2100 చేయాలి. గోల్డ్ గా 1500 చేసేది 1800 చేయాలండి. ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారండి. అంటే అదనపు ఆదాయం మాట అండి. అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారండి ఇది. ఇదేంటంటే ఆహ్, మనకి డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఎల్ఓబిలో ఉన్నాయండి. ఎల్ఓబి అంటే ఏం లేదండి. మన కిందన టీమ్ ఉంటారు కదండీ! అందులో ఒక లెగ్ ఏ అనే లెగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెగ్‌లో బాగా డెప్త్‌కి బిజినెస్ జరుగుతుంది. నెలకి మనకు ఒక రూ. 2,00,000 బిజినెస్ జరుగుతుంది అంటే, ఆ లెగ్ నుంచి మనకి ఎల్ఓబి వచ్చిందని అర్థమండి. అంటే సిల్వర్‌గా 2100 చేసి మనం క్వాలిఫై అయితే 13,000, 12,000 వస్తే అదే ఎల్ఓబితో క్వాలిఫై అయితే 25,000 నుంచి రూ. 30,000 చెక్ పెరుగుద్దండి. అంటే ఒక్కసారి ఆలోచించండి. టీము మనకి చూడ విత్ కిందకి లోతు ఎంత ఎళ్తుందో విడ్త్ కూడా అంతే అవసరమండి. అంటే హైటు ఉండాలి. పక్కన విడ్త్ ఉండాలండి. మన టీము గ్రోత్ అనేది బాగా లెగ్ ఒకటి డెప్త్ తీసుకెళ్తే దాన్ని ఎల్ఓబి అంటారండి. ఇప్పుడు ఒకప్పుడు ఎల్ఓబి మీద అప్‌లైన్ గ్యారంటీ ఉండేది. అంటే మనం చేసే పీవీని బట్టి 4,500 అప్‌లైన్‌కి గ్యారంటీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి.
ఫుల్ ఎల్ఓబి పీవీలన్నీ కూడా మనవే అండి. అంటే మనము నిజంగా 20 నేను కూడా అండి ఈ ఆఫర్ పెట్టక ముందు అంటే 2023 కన్నా ముందు సిల్వర్‌గా నేను ఒకసారి 12,000 తీసుకున్నానండి. ఎల్ఓబి వచ్చిందండి. ఎల్ఓబి వచ్చిన నెలలో 18,000 వచ్చిందండి. అదే ఇప్పుడు అదే సిల్వర్‌గా ఎల్ఓబి తీసుకుంటే 28,000 చెక్ వస్తుందండి. అంటే ఆలోచించండి లీడర్స్ ఎక్కడ చెక్ పెరిగిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఎల్ఓబి. ఓకేనండి. తర్వాత ట్రావెల్ ఫండ్ 3% సిల్వర్ డైరెక్టర్ కంట్ అండ్ అబోవ్. అంటే మన కిందన ఒకళ్ళు బ్రాంజ్ క్వాలిఫై అయ్యి, మన సైడ్ వాల్యూ 1800 చేస్తే మనకి ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతదండి. ట్రావెల్ ఫండ్ అనేది కూడా టోటల్‌గా మనం చేసే బిజినెస్‌ని బట్టే ఉంటదండి. ఓకేనండి. మనం చేసే బిజినెస్‌ని బట్టి ట్రావెల్ ఫండ్ ఒస్తది. అయితే ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్తదండి. ఇప్పటికి చాలా దేశాలు తీసుకెళ్ళిందండి. మనందరికీ కూడా త్వరలో అంటే ట్రావెల్ ఫండ్ ఇంత లిమిట్ అని పెడతదండి. అది ఉంటే కనుక మన అకౌంట్‌లో మనం ఫ్రీగా విదేశాల్లో తిరిగి రావచ్చండి. మరి బయట ఇన్ని సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నాం కదా! మరి ఏ కిరాణా షాపోడు కూడా మనల్ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళలేదు కదండీ! ఇప్పుడైతే మనకి అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు. మనం అక్కడ ఉండడానికి నిజంగా ఫుడ్డు ర రకరకాల ఫుడ్డు మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చండి. అంటే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. మనొక్కరికే కాదు ట్రావెల్ ఫండ్ ఎక్కువగా ఉంటే మన ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. లేదు మనకి అంటే అనుకోవచ్చు, మేడం ఒకవేళ మేము ఫారెన్ ట్రిప్ వెళ్ళకపోతే డబ్బులు కట్ అయిపోతాయా అనుకోవచ్చండి. అలాంటిదేముండదండి. మన అకౌంట్‌లో డబ్బులు అలా కంపెనీ దాస్తదండి. ఓకేనండి. మళ్ళీ వేరే ఫారెన్ ట్రిప్‌కొచ్చినప్పుడు కూడా మనము ఎలిజిబిలిటీ అవ్వచ్చండి. ఓకేనా లేడీస్? త్వరగా సిల్వర్ డైరెక్టర్స్ అయిపోయి, ఫాస్ట్‌గా ట్రావెల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవుదామండి. అలాగే వెస్టీజ్ కార్ ఫండ్ అండి. 5% మన కిందన మన టీమ్‌లో ఒక ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్‌లని మనం సైడ్ వాల్యూ 1000 పీవీలు చేసుకుంటే, మనం స్టార్ డైరెక్టర్ అంటారండి. స్టార్ అయిన దగ్గర నుంచి మన లైఫ్ చేంజ్ అవుతదండి. అంటే స్టార్ 3 నెలలు కన్సిస్టెన్సీగా 3 నెలలు క్వాలిఫై అయితే మనకి కార్ ఫండ్ పడతదండి. మధ్యలో ఒక్క నెల మిస్ అయినా కార్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవ్వమండి. ఓకేనా లీడర్స్? మన కార్ ఫండ్ పడిన తర్వాత మనం కార్ కూడా తీసుకోవచ్చండి. నిజంగా కార్ ఫండ్ ద్వారా కార్లు కొన్ని లక్షల మంది తీసుకున్నారండి వెస్టీజ్‌లో. మరి బయట కిరాణా షాపుల్లోని, బయట డీమార్ట్‌లోని కొనుక్కుంటే ఎవరైనా సరే మనకి కార్ ఫండ్ ఇస్తారా అండి? ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయము, ఎంజాయ్‌మెంట్‌కి ఎంజాయ్‌మెంట్ అంతా ఉందండి. వెస్టీజ్‌లో ఉంటే నిజంగా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి. మరి కార్ ఫండ్ ద్వారా నేనైతే టాటా ఆల్ట్రోస్ కార్ తీసుకున్నానండి. ఇది నా కారు ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. నిజంగా నేను ఆహ్, జాబ్ చేస్తే కారు కూడా కొనాలన్న ఆలోచన కూడా నాకు రాదండి. మరి ఈరోజు నేను కారు కొన్నాను. కారు కొనుక్కొని దానిలో ఫీల్డ్ వర్క్ వెళ్తున్నానంటే నిజంగా చాలా నాకు ఆనందాన్నిచ్చే విషయం అండి ఇది. ఎందుకంటే నేనంటూ సొంతంగా ఏది కొనుక్కోకుండా ఉండిపోతానండి. ఒకవేళ నేను జాబ్ చేస్తే. నాకంటూ ఏముండదు. జస్ట్ రొటేషన్ అయితది అంతే లైఫ్. ఏం చేంజ్ ఉండదండి. అదే వెస్టీజ్‌లో చూడండి నా లైఫే చేంజ్ అయిపోయిందండి. నిజంగా ఒక స్టూడెంట్ కారు ఇంకా పెళ్లవ్వకంటానే కారు కొనుక్కుందంటే నిజంగా చాలా గ్రేట్ అండి. నాకే అనిపిస్తది. నాదేనా ఇది అనిపిస్తదండి. అంత హ్యాపీగా ఉంటది నాకు. అలానే మనకి హౌస్ ఫండ్ అండి. 3 నెలలు అంటే మన కిందన మన టీమ్‌లో మన టీమ్‌లో ఒక ఆరుగురు క్రౌన్ డైరెక్టర్స్ అయితే, ఒక ఆరుగురు అంటే ఒకళ్ళ కింద ఒకళ్ళు కాదండి. అడ్డంగా అంటే విత్ ఒక ఆరుగురు క్రౌన్ డైరెక్టర్స్ క్వాలిఫై అయితే, ఆరుగురు బ్రాంజ్ డైరెక్టర్‌లు క్వాలిఫై అయితే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతామండి. 3 మంత్స్ కంటిన్యూయస్‌గా క్రౌన్ క్వాలిఫై అయితే మనకి హౌస్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవుతామండి. చూడండి లేడీస్ ఒక పక్కనేమో సిల్వర్ అయితేనేమో ట్రావెల్ ఫండ్ తీసుకొని ఫారెన్ ట్రిప్‌కెళ్ళొచ్చు. జస్ట్ సిల్వర్ తర్వాత గోల్డ్ పక్కన పెడితే స్టార్ డైరెక్టర్ అయితే ఏమో కార్ ఫండ్ తీసుకొని కార్ తీసుకోవచ్చు. జస్ట్ మధ్యలో డైమండ్ పక్కన పెడితే క్రౌన్ అయితే హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకోవచ్చండి. అంటే చూడండి లేడీస్
మన వెస్టీజ్ ఎంత అంటే పైకి ఎదిగే కొద్దీ ఆనందమే తప్ప బాధ అనేదే ఉండదండి. అంత మంచి బిజినెస్ అండి మన కంపెనీది. మన వెస్టీజ్ బిజినెస్. తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ అండి. 2% అండి. అంటే మనము యూసీడీ క్వాలిఫై అయితే మనకి మనకి 2 నిజంగా అదనపు ఆదాయం అండి ఇది. అప్పటి వరకు క్రౌన్ డైరెక్టర్‌గా 3,00,000 తీసుకుంటే ఎలైట్ క్లబ్ బోనస్ వస్తే నిజంగా 4 వస్తదో, 5 వస్తదో కూడా తెలీదండి. అంత మంచి చెక్ వస్తదండి ఎలైట్ క్లబ్ బోనస్ ద్వారా. చూడండి లేడీస్, మా మదర్ టీమ్‌లో సత్యవతి మేడం గారండి డైమండ్ డైరెక్టర్ అండి. ఈ మేడం గారు ఇప్పుడు ఒకప్పుడు హోటల్ అండి. ఇది హోటల్‌లో ఫోటో అండి. అయితే ఆహ్, నేనే అన్నానండి ఆ రోజు. అత్త అంటే ఆమె హోటలు 10 గంటల వరకు హోటల్ చేసుకొని అంటే 10, 9 వరకు హోటల్ చేసుకొని మళ్ళీ ఫీల్డ్ వర్క్‌కి మా మదర్ ఇద్దరు స్టార్ట్ అయ్యి వెళ్ళేవారండి. అయితే ఒకరోజు టిఫిన్ తినడానికి ఆగానండి. ఆగి జస్ట్ అన్నాను, "అత్త రేపొద్దున నువ్వు స్టార్ అవుతావు కదా! కార్ తీసుకుంటావు కదా! మరి నీకు బిఫోర్, ఆఫ్టర్ అని పెట్టుకోవడానికి మనం మళ్ళీ హోటల్ పెట్టాలంటే అవ్వదు కదా! అదేదో ఒకసారి ఫోటో తీద్దామని ఫోటో తీసుకున్నామండి. అది ఒరిజినల్ హోటలే. వాళ్ళ ఇంటి దగ్గరేనండి. హోటల్‌లో ఫోటో తీసి జస్ట్ ఫోటో తీసి ఉంచుకున్నామండి. దాచుకున్నాం. స్టార్ అయ్యాక పెట్టుకుందాం కదా అని. అలా రీసెంట్‌గా మా నా డైమండ్ డైరెక్టర్ అయ్యారండి. డైమండ్ అయిన తర్వాత అంటే స్టార్ అయిన తర్వాత కార్ తీసుకున్నారు. స్టార్ తీసుకున్న నెలలోనే డైమండ్ అయిపోయారండి. అంటే చూడండి లేడీస్, ఏ సంతకం కూడా రాదండి. అంటే ఒక టిఫిన్ షాప్ రన్ చేసే వ్యక్తి కార్ తీసుకొని ఇప్పుడు రూ. 64,761 తీసుకుంటున్నారు అంటే చదువుకున్న లేడీస్ చదువుకున్న వాళ్ళు అవ్వదా? లేకపోతే ఎవరి వల్ల అవ్వదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము ఆ మేడంనే మార్చుకోగలిగారు అంటే మనం మార్చుకోలేమా? ఇప్పుడు ఆ మేడం చదువుకోలేదంటే ఎవ్వరు నమ్మరండి. ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళ కన్నా ఇంకా ఎక్సలెంట్‌గా మాట్లాడతారండి. వెస్టీజ్ ఎడ్యుకేషన్ కూడా నేర్పుతదండి. అలాగే మా మదర్ అండి. ఫస్ట్ ఇన్‌కమ్ రూ. 221 అండి. హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 1,11,646 అండి. అంటే మా మదర్ చదివిందేమి ఎంబీబీఎస్, ఎఫ్ఆర్‌సీఎస్ కాదండి. జస్ట్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ చదువుకొని డాక్టరా యానిమేటర్‌గా రూ. 1,000 తీసుకున్న ఆ మేడము ఇప్పుడు రూ. 1,00,000 తీసుకుంటున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ 10వ తరగతి చదివినోళ్ళకి ఎక్కడిస్తారండి రూ. 1,00,000 ఇన్‌కమ్? ఎవ్వరిస్తారండి? ఎక్కడా ఇవ్వరు. ఎవరు ఇవ్వరండి. ఆలోచించండి లీడర్స్. ఒక్కసారి మనం లైఫ్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నేనండి ఆహ్, డ మనకి నేను స్టార్ అయిన తర్వాత వచ్చిన ఇన్‌కమ్ అండి ఇది. నాకు రూ. 42,107 వచ్చిందండి స్టార్ డైరెక్టర్‌గా. అంటే నేను ఈ చెక్ వచ్చిన తర్వాత కార్ కూడా తీసుకున్నానండి. కార్ కూడా చూసారు కదా! ఆల్ట్రోస్ కారు. ఎవరండి బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ చేసిన తర్వాత నెల నెల ఆదాయం పెంచుకుంటూ కార్ తీసుకున్నోళ్ళి ఒక్కళ్ళని చూపించండి. ఎవరు ఉండరండి. మరి వెస్టీజ్ ఉందన్న ధైర్యంతోటి వెస్టీజ్‌నే ఫ్యూచర్ అనుకుని వర్క్ చేస్తున్నామండి. వర్క్ చేసుకుంటూ చూస్తున్నానండి. వీళ్ళందరూ నా టీమ్ అండి. ఇక్కడ నా కార్ లాంచింగ్ అండి. మొన్న తునిలో జరిగింది. కార్ లాంచింగ్‌కొచ్చారండి నా టీమ్. మనం జస్ట్ పని చేసే విధానాన్ని మార్చకపోతే ఫలితాలు మారవండి. అంటే మనం ఉన్న ఏరియాలోనే పని చేసుకుంటూ వెళ్తూ, మనం ఉన్న ఏరియాలోనే టీమ్‌ని గ్యాదర్ చేసుకుంటే మన ఫలితం ఏమీ రాదండి. అదే ఎ కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్క లెగ్ యేసుకొని, వెళ్లి హార్డ్ వర్క్ చేసుకొని, స్మార్ట్ వర్క్ చేసుకుంటూ, హార్డ్ వర్క్ చేస్తే ఫలితాలనేవి ఖచ్చితంగా వస్తాయండి. ఆ ప్రకారంగానే నేను మా టీమ్‌కి వీక్లీ మీటింగ్స్ పెట్టుకుంటూ, నేనున్న ఎక్కడైనా ఫీల్డ్‌కెళ్తే 2 డేస్, 3 డేస్, 5 డేస్, 10 డేస్ అలా ఉండి ఫీల్డ్ వర్క్ చేసుకొని, బిజినెస్ చేసుకుంటున్నానండి. అంటే నా పని చేసే విధానాన్ని మార్చిన తర్వాతే నాకు ఫలితాలొచ్చాయండి. ఓకేనండి. ఫలితం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంతేనండి. విధానం మార్చాక వచ్చింది. జస్ట్ మనం తీసుకున్న నిర్ణయాలే మీరు తీసుకున్న నిర్ణయాలే మిమ్మల్ని తయారు చేస్తాయి. అంటే మనం తీసుకున్న నిర్ణయం అంటే ఆ రోజు నేను
ఆ బూట్ క్యాంప్‌లో నిర్ణయం తీసుకున్నాను కాబట్టే నన్నిలా తయారు చేసాయండి. మరి ఏదో ఒక చిన్న కష్టమొచ్చింది, ఎందుకులే నేను వెస్టీజ్‌ని వదిలేస్తాను, బాబోయ్! నా వల్ల అవ్వట్లేదు అంటే, మనం తీసుకున్న నిర్ణయమే మరి మన జీవితం ఎలా ఉంటదండి? వెస్టీజ్‌లో ఉన్న వాళ్ళలా ఉంటదా? లేకపోతే అందరిలా ఉంటదా? ఒక్కసారి ఆలోచించండి. అందరిలో అంటే 10 మందిలా ఉండకూడదండి. 10 మందిలో ఒకరిలా ఉండాలండి. అది లైఫ్ అంటే అండి. అలా చూడండి మన లైఫ్ మారాలంటే ది మోర్ యూ లెర్న్, ది మోర్ యూ ఎర్న్. అంటే ఏమీ నేర్చుకోకుండా అంటే వెస్టీజ్‌లో రావండి. ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఓకేనండి. థాంక్ యూ లేడీస్. థాంక్ యూ సో మచ్ అండి. నా గోల్ వచ్చేసి ఇయర్ ఎండింగ్‌కి అంటే అక్టోబర్ 10థ్ కల్లా నా మినిమమ్ 8 మెంబర్స్‌ని స్టార్ డైరెక్టర్ కింద క్రియేట్ చేసుకొని, నా టీమ్‌ని గ్రోత్ చేసుకొని, నా కిందన నా టీమ్‌లో 8 మెంబర్స్ స్టార్ డైరెక్టర్స్ చేసుకొని, నేను ఎ అక్టోబర్ 10థ్ తారీఖుకి 1,00,000 తీసుకుంటానండి. ఇది నా గోల్ అండి. ఆ గోల్ పెట్టుకునే వర్క్ చేస్తున్నానండి. డెఫినిట్‌గా నా గోల్‌ని నెరవేరుతదని నాకు తెలుసండి. యూనివర్స్ సపోర్ట్ చేస్తదని. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ సార్. సో, థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. నిజంగా ఎక్సలెంట్ సెక్షన్ అయితే ఇచ్చారండి. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.